Hey guys, what's up? Welcome back to my YouTube channel. So ఇవాళ మనం మామా ఎర్త్ UBTAN ఫేషియల్ కిట్ ట్రై చేద్దాం. సో ఈ మామా ఎర్త్ UBTAN ఫేషియల్ కిట్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ కి ఏమైనా ఉపయోగం వస్తుందా లేదా, అండ్ ఇది వర్త్ ఆఫ్ మనీయా కాదా, అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ కి ఒక మంచి గ్లో వస్తుందా లేదా, డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ఒక మంచి ఫేషియల్ కిట్ యూజ్ చేయాలి అనుకుంటున్నారో, పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ మామా ఎర్త్ UBTAN ఫేషియల్ కిట్ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరైతే పార్టీస్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, వెడ్డింగ్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే డేట్ కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే ఇంపార్టెంట్ పర్సన్ ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ వెళ్ళే టైంలో మీ ఫేస్ ఒక మంచి గ్లో ఉండాలి అంటే మీరు ఈ ఫేషియల్ కిట్ యూజ్ చేసిన తర్వాత వెళ్ళారంటే యూ విల్ రాక్ ది పార్టీ. సో ఇందులో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, సేఫా కాదా, డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్గా చూసేయండి. సో ఎటువంటి సోది లేకుండా, టైం వేస్ట్ చేయకుండా రండి ఈ UBTAN ఫేషియల్ కిట్ గురించి తెలుసుకుందాం. సో ఈ UBTAN ఫేషియల్ కిట్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో మీకు 6 ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ ఫేషియల్ కిట్ ని యూజ్ చేయడానికి మీకు 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకే రోజులో యూజ్ చేయాలి. సపోజ్ మీరు పార్టీస్కి వెళ్తున్నారు, డేట్కి వెళ్తున్నారు, లేదంటే వెడ్డింగ్కి వెళ్తున్నారు. సో వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఈ UBTAN ఫేషియల్ కిట్ ని యూజ్ చేశారంటే మీ ఫేస్కి ఒక మంచి గ్లో అనేది వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఈ ప్రొడక్ట్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు 6 ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఈ 6 ప్రొడక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ UBTAN క్లీన్జింగ్ మిల్క్ అనేది ఉంటుంది, నెక్స్ట్ UBTAN ఫేస్ స్క్రబ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ UBTAN స్మూతింగ్ జెల్ అనేది ఉంటుంది, UBTAN మసాజ్ క్రీమ్ ఉంటుంది, UBTAN ఫేస్ మాస్క్ ఉంటుంది, అండ్ లాస్ట్లో UBTAN ఫేస్ గ్లో క్రీమ్ అనేది ఉంటుంది. సో ఈ 6 స్టెప్స్ ని మీరు ఒకేసారి యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ గా. స్టెప్ నెంబర్ 1, మనం క్లిన్జర్ యూజ్ చేయాలి. సో క్లిన్జర్ ఏం చేస్తుంది అంటే, మన ఫేస్ మీద ఉన్న పొల్యూషన్, బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్, జర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ ఫేస్ మీద చాలా పొల్యూషన్, డర్ట్ ఉంటుంది. సో క్లిన్జర్ ఏం చేస్తుంది అంటే వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ ఫేస్ ని కొంచెం వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తో. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం క్లిన్జర్ తీసుకోండి. క్లిన్జర్ తీసుకున్న తర్వాత మీ ఫేస్ మీద అప్లై చేసి ఫింగర్స్ తో మీ ఫేస్ ని మసాజ్ చేయండి. ఒక 2-3 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే, ఒక కాటన్ ప్యాడ్ లేదనుకుంటే ఏదైనా ఫేషియల్ టిష్యూ తీసుకుని మీ ఫేస్ ని వైప్ అవుట్ చేసేయండి, అంటే క్లీన్ చేసేయండి. నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ మంచి క్లీన్ గా ఉంటుంది. మీ ఫేస్ మీద పొల్యూషన్, బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్ అన్ని కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. సో స్టెప్ నెంబర్ 1 లో క్లీన్జర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ నెంబర్ 2 కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, మామా ఎర్త్ UBTAN ఫేస్ స్క్రబ్ అనేది యూజ్ చేయాలి. సో ఫేస్ స్క్రబ్ ఏం చేస్తుంది అంటే, మన పోర్స్ లోపల చాలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉంటాయి. సో చాలా మంది ఫేస్ కనుక చూసినట్టే ఫేస్ మీద, నోస్ మీద చాలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా చాలా మచ్చలనే ఉంటాయి, అండ్ అదేవిధంగా పొల్యూషన్ ఒక్కొక్కసారి కొంచెం 100% క్లీన్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫేస్ స్క్రబ్ ఏం చేస్తుంది అంటే, మీ ఫేస్ ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరేం చేయాలంటే, మీరు క్లిన్జర్ యూజ్ చేసిన తర్వాత కొంచెం స్క్రబ్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 2-3 మినిట్స్ వరకు జెంట్లీ స్క్రబ్ చేయండి, ఎక్స్ఫోలియేట్ చేయండి. ఇలా చేయడం వల్ల పోర్స్ లోపల వరకు ఉన్న మొత్తం పొల్యూషన్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ అదేవిధంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోండి, లేదనుకుంటే ఒక వెట్ క్లాత్ తో మీ ఫేస్ ని క్లీన్ చేసేసుకోండి. సో స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ నెంబర్ 3 కి వెళ్ళాలి. సో స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత మీరు గమనిస్తారు, మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని రిమూవ్ అయిపోయి మీ ఫేస్ ఆల్రెడీ గ్లోగా రావడం స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, మామా ఎర్త్ UBTAN సూతింగ్ జెల్ అనేది మీరు యూజ్ చేయాలి. సో ఈ జెల్ ఏం చేస్తుంది అంటే, మీ ఫేస్ కి ఒక డీప్ హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అంటే ఒక డీప్ మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం జెల్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 2-3 మినిట్స్ వరకు దాన్ని అలా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అది మీ ఫేస్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. సో అబ్జర్వ్ అయ్యే వరకు మీరు దాన్ని మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసిన తర్వాత మీరు చూస్తారు, మీ ఫేస్ కి ఒక మంచి డ్రై ఫిల్ లుక్ అండ్ అదేవిధంగా ఒక మంచి గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. ఇది మీ స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో హైడ్రేషన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే హైడ్రేషన్ ఉంటేనే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో స్టెప్ నెంబర్ 3లో మీరు ఈ సూతింగ్ జెల్ అనేది యూజ్ చేయాలి. సో సూతింగ్ జెల్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ నెంబర్ 4 కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, యూజ్ మామా ఎర్త్ UBTAN మసాజ్ జెల్. సో మసాజ్ జెల్ ఏం చేస్తుంది అంటే, ఇది మన ఫేస్ కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సూతింగ్ జెల్ అప్లై చేసిన తర్వాత ఈ మసాజ్ జెల్ కొంచెం తీసుకోవాలి. సో మసాజ్ జెల్ తీసుకున్న తర్వాత మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఫేస్ కి ఒక మంచి లేయర్ ఏర్పడుతుంది, అండ్ మీ ఫేస్ ఒక మంచి గ్లో అవడానికి హెల్ప్ అవుతుంది. సో మసాజ్ జెల్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక క్లీన్ కాటన్ క్లాత్ లేదనుకుంటే ఒక కాటన్ ప్యాడ్ లేదా ఫేషియల్ టిష్యూ తీసుకుని మీ ఫేస్ ని క్లీన్ చేసేయండి. సో ఇక్కడ వాష్ చేయకూడదు, క్లీన్ చేసేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు చూస్తారు, మీ ఫేస్ మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ స్టెప్ నెంబర్ 4 అప్లై చేసినప్పుడు నెక్స్ట్ మనం స్టెప్ నెంబర్ 5 కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, యూజ్ మామా ఎర్త్ UBTAN
ఫేస్ మాస్క్. సో ఈ ఫేస్ మాస్క్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ కి మంచి బ్రైటన్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే కొంచెం ఫేస్ మాస్క్ తీసుకుని మీ ఫేస్ కి ఒక థిక్ లేయర్ గా అప్లై చేసుకోండి. మంచిగా అప్లై చేసుకొని మొత్తం ఫేస్ అంతా నెక్ అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత సో ఫేస్ మాస్క్ అప్లై చేసినప్పుడు మీరు అసలు మాట్లాడకండి గైస్, లేదంటే మీ స్కిన్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే వదిలేయండి, ఏం మాట్లాడకండి, అలా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, లేదంటే ఒక తడి క్లాత్తో లేదంటే వెట్ వైప్తో మీ ఫేస్ని క్లీన్ చేసేసుకోండి. సో మొత్తం క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ మనం స్టెప్ నెంబర్ 6కి వెళ్ళాలి. సో మ్యాక్సిమం ఫేస్ మాస్క్ అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ చూస్తారు, మీ ఫేస్ ఒక మంచి గ్లోగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6 లాస్ట్ మనం ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ 5 స్టెప్స్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం క్రీమ్ తీసుకోండి. కొంచెం క్రీమ్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి, నెక్ మీద కూడా అప్లై చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్, మీ ఫేస్ చూస్తారు ఒక మంచి లుక్ వస్తుంది, మంచి బ్రైటన్ లుక్ కనిపిస్తుంది. అండ్ మీ ఫేస్ మంచి గ్లోగా మంచి అందంగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు రెడీగా అయిపోతారు. పార్టీస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, డేట్స్ కానీ, లేకుంటే ఎక్కడికైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వెళ్ళాలన్నా మీరు రెడీ అయిపోతారు. అండ్ మీరు అందరికంటే చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. ఈ విధంగా మీరు ఈ UBTAN ఫేషియల్ కిట్ని యూజ్ చేయాలి. సో వారానికి ఒక్కసారి యూజ్ చేయండి, లేదంటే 15 days ఒకసారి యూజ్ చేయండి, సరిపోతుంది. సో వీక్లీ ఒకసారి డెఫినెట్గా ఈ UBTAN ఫేషియల్ కిట్ని ట్రై చేయండి గైస్. మీ ఫేస్ చూస్తారు చాలా అందంగా గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ మామయ్య UBTAN ఫేషియల్ కిట్ పర్చేస్ చేసుకోవడానికి లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే మామయ్య అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి, లేదా మామయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో నేను ఇచ్చిన కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఈ మామయ్య అనేది అన్ని షాపింగ్ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది, లైక్ నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ అఫిషియల్ వెబ్సైట్లో మీకు దొరికేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే కూపన్ కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీటి యొక్క పర్చేసింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది మామయ్య వెబ్సైట్ నుంచి. అండ్ మామయ్య గురించి ఇంకోటి చెప్పాలంటే మీరు ప్రతి పర్చేస్కి వాళ్ళ ఒక ప్లాంట్ని నాటుతారు. దానివల్ల మీరు కూడా ప్లాంట్కి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లు అవుతారు. అండ్ అలాగే మామయ్య అనేది ప్లాస్టిక్ని బాగా రీసైకిల్ చేస్తుంటారు. సో డెఫినెట్గా మామయ్య ప్రొడక్ట్స్ని ట్రై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.